గుడి దగ్గరకు బాగా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు వచ్చేసి మేము మా ఊరి దగ్గర ఉన్న డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ కట్టారు. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే బ్రిడ్జ్ కట్టేశారు. ఒక 2 years బ్యాక్ కరోనా టైంలో ఇది ఎలా అనింది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. సో 2 years బ్యాక్ మనకి ఫుల్ వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా మొత్తం కొట్టుకుపోయింది అనమాట. ఈ రోడ్డు కూడా బ్లాక్ చేసేస్తున్నారు. సో 2 years బ్యాక్ అండ్ 1 year బ్యాక్ నేను ఈ డ్యామ్ యొక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు చాలా మొత్తం కొట్టుకుపోయింది అనమాట. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది ఒక వీడియో తీశాను అండ్ వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయినది కూడా తీశాను. ఎవరైనా చూడకపోతే కూడా ఆ వీడియోస్ చూడండి. సో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. వాటర్ ఒకవేళ ఫ్లో ఎక్కువ అయిందంటే అక్కడి నుంచి వాటర్ వస్తాయి అనమాట. అక్కడి నుంచి వాటర్ వచ్చి మొత్తం ఇలా వచ్చి ఇలా ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. సో నాకు ఇప్పటికీ అదే ఆశ్చర్యం. సో మేము ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. ఇందాక మనం అక్కడి నుంచి వచ్చాం కదా. సో ఇక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ చేశారు. చూడండి ఇక్కడ మొత్తం అలా ఎండింగ్ వరకు ఉంది ఇది. లాస్ట్ ఇయర్ నేను చూపించిన వీడియోస్లో ఏంటంటే వాటర్ మొత్తం ఫ్లో అయిపోయేది కదా. ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో అవ్వకుండా అక్కడ డ్యామ్ కట్టేశారు. ఇక్కడ చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయన్నమాట. ఆ చెరువుల్లో నుంచి వాటర్ అంతా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ చూసారా, కింద అంతా వాటర్ ఉన్నాయి. వాటర్ పైన అంతా మొత్తం రాళ్ళు వేసేసారు. అంతా ఇక్కడంతా రాళ్ళే మొత్తం అంతా కూడా. అక్కడి నుంచి ఇక్కడ వరకు రాళ్ళే. చూడండి మొత్తం ఇక్కడంతా ఫుల్ వాటర్ ఉన్నాయి లోపలైతే. ఇంకా పోను ఇక్కడంతా తడిగా ఉంది. కొంచెం ముందుకెళ్ళా అంటే ఇదిగో ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ కార్నర్కి వెళ్తే వాటర్ కొంచెం ఫ్లో అవుతున్నాయి అనమాట. అక్కడ కొంచెం వాటర్ కారుతున్నాయి. ఇక్కడ నుంచి అయితే లేవు వాటర్, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి వాటర్ అయితే. సో ఇంత పల్లెలో అయినా కూడా చాలా బాగా కట్టారు డ్యామ్ అయితే. ఒక పెద్ద ఎడారిలా ఉండేదన్నమాట ఇది. ఇక్కడంతా మేము ఇప్పుడు నడుస్తున్నాము. ఒకప్పుడు దిగే వాళ్ళం కాదనమాట, చాలా భయంగా ఉండేది. సో ఇప్పుడు బాగా నడుస్తున్నాము. సో ఎందుకంటే వాటర్ మొత్తం స్టోర్ చేసేసారు కాబట్టి, ఇప్పుడు వాటర్ ఈ డ్యామ్లో స్టోర్ చేశారు కాబట్టి ఇక చుట్టుపక్కల అంతా కూడా మనకి పొలంలో బోర్ వేసినా కూడా ఇంకా వాటర్ బాగా నీట్గా వస్తాయన్నమాట. సో నిల్వ ఉండడం వల్ల ఈ వాటరు సో బోర్ వేసినా కూడా ఈజీగా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కార్నర్లో వాటర్ ఫ్లో అవుతున్నాయి అనమాట. అక్కడికి వెళ్దాం ఇప్పుడు, చూద్దాం అక్కడ. ఒకప్పుడు ఇక్కడంతా ఈ రాళ్ళ ప్లేస్లో అంతా కూడా ఇసుక ఉండేది. సో ఇప్పుడు ఇసుక ఏమీ కనిపించట్లేదు, ఎక్కడ చూసినా మొత్తం రాయిలే కనిపిస్తున్నాయి. సో డ్రోన్ షాట్ ఏమైనా తీస్తే ఆ డ్యామ్లో ఉన్న వాటర్ అయితే కనిపిస్తాయేమో. ఇప్పుడు నేను తీయలేను పైకి. సో డ్యామ్లో అయితే చాలా వాటర్ ఉన్నాయి, చాలా పెద్ద డ్యామ్ అనమాట. చిన్నవి ఇట్లా ఏమంటే వంగుతాయి, పెద్ద పెద్ద బండల మీద కాలు పెట్టాలి. పెద్దగా కట్టినారు, మరి చిన్నగా బాగా పెద్దగా కట్టినారు అసలు. సో 2 years పడిన వర్షాలకి మొత్తం ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితే ఎన్నో కొట్టుకుపోయాయి. సదుం బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. నేను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇందాక అక్కడి నుంచి వచ్చాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు. అక్కడైతే బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు. సో మేబీ ఇది చాలా టైం పట్టచ్చు. సో ఇది మొత్తం అంతా కట్టిన తర్వాత కూడా నేను మీకు వీడియో చూపిస్తాను కంపల్సరీగా. ఇదండి మా ఊరి దగ్గర ఉన్న డ్యామ్, ఈ బ్రిడ్జ్ విశేషాలు. నేను ఇలాంటివి చాలా వీడియోస్ అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.